ఈ పిల్లలను ఇక్కడ తప్ప ఇంకోటి కాదు. గురిపించేవాడికి ఒకటి తరగతి అంకెలు నేర్చుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు చాలా మాకు ఉంది 4th లెక్కలు మనం గట్టిగా అడిగినాం అనుకో 2-3 రోజులు ఆప్షన్ లేదు. ఎందుకంటే మనం పిల్లలు బడికి దూరం చేయదు. పిల్ల మన దగ్గరికి బడి వస్తేనే నేర్చుకుంటుంది. అది తప్పు చెప్తున్నాడా చదువుతున్నాడా తర్వాత అయితే విజ్ఞాత ఉంది అంటే నేను ఎప్పుడు కాక అనేది భావించదు. అయితే ఇప్పుడు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి ఎక్కడ మొదలు ఉంది కాబట్టి నాకు తెలుసు 1, 2 తరగతి ఆమె పాఠశాలకు సరిగ్గా రాకపోతుంది. మీరు అంటారు ఫంక్షన్ ఉన్నదంటే కాదు ఇదేదైనా అడిగేవారికి మళ్ళీ డొమ్మ ఏదైనా సార్ చేసినట్టే సార్ వాళ్ళ కోసమే చెప్తాం. దాకా గవర్నమెంట్ ఏం చెప్పిందాక అంగన్వాడికి మొదలయ్యమని చెప్పింది. అలా ఏం చెప్తారు చిన్నగా ABCDలో ఎక్కువ వదిలేస్తారు. సజ్జపరాలు ఖాళీ పలకడం నేర్పుతారు. మన దగ్గరికి వచ్చారు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అది గవర్నమెంట్ రూల్. మీరేం చేస్తారు ఇంట్లో 3 ఏళ్ళ పిల్లలు ఊరికే సతాయిస్తుంటే తీసి బస్ ఎక్కి ఖరాయిపోయి మీరు మంచిగా ఫీల్ చేసుకుంటారో తోటలో కొనరో ఏం పని చేస్తారో చేసుకుంటారు. ఇలా బాగా తప్పించుకుంటారు. మీ బాగా తప్పించుకున్నందుకు పిల్లలని ఏం చేస్తారు మీరు చెడగొట్టేస్తున్నారు. ఏమమ్మా మీ పిల్లలు మీకు ఏమైనా బాగా కారు కదా మీ పిల్లలే కదా అనుకోవద్దమ్మా. ఎప్పుడు కూడా అట్లా అనుకోకూడదు. గవర్నమెంట్కి అనుగుణంగా మాత్రమే మనం పనిచేసుకోవాలి. వాళ్ళకి అనుగుణంగా మాత్రమే ఇంట్లో తిరగడమ్మా తెలుసా మీకు. మీరు ఏం చేయాలా ఎట్లా మాట్లాడినారు అనుకోర్రి మీతోనే ఉంటాడు మీ కొడుకు కానీ బిడ్డ కానీ చాలు మీరు అక్కడ కూర్చుంటారు అనుకోర్రి అందరూ అనుకోర్రి అక్కడ వాడిపోతాం. మీరు కసురుకోకూర్రి ఏం చేయాలా పిల్లవాడు ఏదైనా వచ్చి అడిగింది అనుకో ప్రేమ కొద్ది ఏదైనా ముచ్చట చెప్పిండు అనుకోరు ఊకొట్టుండ్రు కదా ఊకొట్టిర్రు అనుకో మేమంటే తిరుగుతాడు ఊకొడతాడు. కసురుకున్నారు అనుకోర్రి అక్కడ వాడిపోతాడు. అట్లా వేసుకోకూడదు చాలా అని ఎక్కువ ముచ్చట్లు అన్ని రూలు మీదేనా తెలిసింది ఇలా అడుగుతాడు అమ్మాకి ఇది ఎట్లా అన్నాడు అనుకోర్రి మీరు చెప్పుకోర్రి ఏది లేదు ఆఖరికి టమాటా కూర నేర్పుర్రి కానీ ఏం పడుతుంటాడు కదా.